ఇక్కడ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇందులో. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇది ట్రయాంగిల్ 1. సో ఇక్కడ తీసుకోవచ్చు ట్రయాంగిల్ 1 అండ్ దిస్ ఇస్ ట్రయాంగిల్ 2 అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్ 3 అనమాట. అంటే ఇక్కడ టోటల్ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇది చూడండి, ఈ ఫిగర్లో ఇక్కడ వచ్చేసి ఇది ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2, ట్రయాంగిల్ 3 అండ్ ట్రయాంగిల్ 4. దాంతోపాటు ఇక్కడ ఇది ట్రయాంగిల్ 5గా తీసుకుందాము. ఆ తర్వాత ఇది ట్రయాంగిల్ 6. ఓకే, సో ఆ తర్వాత ఈ పెద్ద ట్రయాంగిల్ ఇందులోనే వస్తుంది. ఓకే, సో ట్రయాంగిల్ 7. ఓకే, ఇక్కడ నుంచి వస్తే ఇది ట్రయాంగిల్ 8 అండ్ ఇది ట్రయాంగిల్ 9 అనమాట. ఓకే, ఇంకా మధ్యలో ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇది ట్రయాంగిల్ 10. సో టోటల్ ఇక్కడ 10 ట్రయాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఇందులో పెద్ద ట్రయాంగిల్తో కలుపుకొని 10 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతున్నప్పుడు, అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ పెరుగుతున్నప్పుడు అది ఫైండ్ అవుట్ చేయడం కష్టం కాబట్టి దానికి ఉన్నటువంటి షార్ట్ కట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు, అంటే మధ్యలో ఒక లైన్ ఉండి ఒక టోటల్ ట్రయాంగిల్ని 2గా డివైడ్ చేస్తున్నప్పుడు, అంటే ఒక లైన్ ఉన్నప్పుడు మధ్యలో ఈ డివిజన్ మధ్యలో ఉన్నప్పుడు 1 + 2. ఓకే, సో ఇక్కడ 1 + 2, సో 3 అనేది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బైసెక్ట్స్ 1, 2, 3 ఉన్నాయి కాబట్టి, సో 1, 2, 3, 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి, సో 1 + 2 + 3 + 4 తీసుకోండి. అప్పుడు 7 + 2 9 + 1 10. ఓకే, సో 10 ట్రయాంగిల్స్ అనమాట. సో మనం కౌంట్ చేస్తే కూడా అంతే వచ్చింది. మరి ఇక్కడ చూస్తే 1, 2, 3, 4. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ ట్రయాంగిల్ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ డివిజన్ వచ్చింది కాబట్టి ఒక బేస్ వచ్చింది అనమాట. కాబట్టి దీనికి సపరేట్గా ఫైండ్ అవుట్ చేయండి మళ్ళీ. ఓకే, సపరేట్గా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇదేమవుతుంది, 1 + 2 + 3 + 4. ఇది ఇక్కడ చూస్తే ఇక్కడికి ఇది 10. మళ్ళీ తర్వాత ఇది 1 + 2 3. కాబట్టి 10 + 3 13 ట్రయాంగిల్స్ ఉంటాయన్నమాట. సో మీరు కౌంట్ చేసినా కూడా దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ సంబంధించి. అట్లాగే ఈ పర్టికులర్ ట్రయాంగిల్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, సో వాటన్నిటిని ఇట్లా యాడ్ చేసి మళ్ళీ దీనికి సపరేట్గా బేస్ తీసుకోండి 1, 2, దీనికి సపరేట్గా బేస్ తీసుకోండి 1, 2, దీనికి సపరేట్గా బేస్ తీసుకోండి 1, 2. అప్పుడు యాడ్ చేస్తే ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయో కౌంట్ చేసి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి.